మంగళగిరి ఆర్ఎండ్బి బంగ్లా సమీపాన కొత్తగా కాఫీ షాప్ను ప్రారంభించారు. వివరాలు వీక్షిద్దాం. ఐటీ విద్యాశాఖల మంత్రి ఎమ్మెల్యే నారా లోకేష్ ఆధ్వర్యంలో రాజధానిలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా సమీపాన కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరిడియన్ కేఫ్ దుకాణాన్ని పోతినేని శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో కలిసి గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేటలో ఏర్పాటు చేసిన మెరిడియన్ కేఫ్లో విజయవాడ నవరంగ్ ఫుడ్స్ లభ్యమవుతాయని తెలిపారు. వ్యాపారవేత్తలు అనిల్, రజాక్లు సంయుక్తంగా కేఫ్ను ప్రారంభించారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరి, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, ఆదివాసీ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ, మెరిడియన్ కేఫ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో ముఖ్యంగా కొత్తపేటలో మెరిడియన్ కేఫ్ని సోదరులు అనిల్ గారు, రజాక్ గారు వారి భాగస్వామ్యంతో ఇక్కడ కొత్త హోటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెరిడియన్ కేఫ్ నందు మనందరికీ సుపరిచితమైన విజయవాడ నవరంగ్ ఫేమస్ టీ కానివ్వండి, వాళ్ళ బ్రెడ్ కానివ్వండి, సమోసాస్ కానివ్వండి, కేక్స్ అన్నీ కూడా మంగళగిరిలో లభ్యమవుతాయి. ఎందుకంటే నవరంగ్ టీ, నవరంగ్ బ్రెడ్స్ అన్నీ కూడా మనందరికీ గత 50 సంవత్సరాల నుంచి కూడా తెలుసు, ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ మెరిడియన్ కేఫ్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే జ్యూసెస్ కానివ్వండి, టీ, కాఫీ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. మంగళగిరి పట్టణం ఇప్పుడు మన నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, అలాగే అభివృద్ధి, సంక్షేమం కూడా జెట్ స్పీడ్లో మంగళగిరిలో ముందుకెళ్తుంది. అలాగే కొంతమంది యువత ఈ విధంగా అనేక వ్యాపారాలు ప్రారంభించి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారు కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ